అందరికీ నమస్తే అండి. ఎన్నికల్లో భాగంగా ఈరోజు అత్యంత కీలకమైన నామినేషన్స్ పరిశీలన అంటే స్క్రూటినీ జరుగుతోంది. సో ఈ సందర్భంగా చాలా చోట్ల అంటే ఇది ప్రధాన పార్టీలకు ఇదొక ఆయుధం. నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఏదైనా చిన్న తప్పుకు దొరుకుతారేమో అవతల వాళ్ళు, సో వాళ్ళ నామినేషన్స్ రిజెక్ట్ అయ్యేలా చేస్తే మనకు పోటీ ఉండదు కదా అనే ఆలోచనతో చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. అందుకే ఈ క్రమంలోనే కొంతమంది మీద ఫిర్యాదులు వెళ్ళాయి. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ యాక్సెప్ట్ చేయొద్దు, అతను ఆస్తుల వివరాలను పూర్తిగా చూపించలేదు, అతను కొన్ని దాచిపెట్టాడు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. సో దాంతో అతను నామినేషన్ చాలాసేపు పెండింగ్ పెట్టి ఇందాకే ఒక అరగంట కిందట యాక్సెప్ట్ చేశారు. అలాగే చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ గారి నామినేషన్ అతను ఆస్తులు ప్లస్ అతని మీద ఉన్న కేసులు కూడా చూపించలేదు, అతను అనేక అక్రమాలు చేశాడు, కొన్ని హత్య కేసుల్లో కూడా నిందితుడు, సో అతని నామినేషన్ ఆమోదించొద్దు అని చెప్పి చీరాలకు చెందిన ఒక ఆయన ఫిర్యాదు చేశారు. దాంతో అతని నామినేషన్ చాలాసేపు పెండింగ్ పెట్టి యాక్సెప్ట్ చేశారు. అదొకసారి చూద్దాం, యాక్సెప్ట్ చేశారా లేదా అప్డేట్స్ చూద్దాం. అలాగే ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ కూడా యాక్సెప్ట్ చేయలేదంట. ఇంకా బొగ్గన గారి నామినేషన్లో ఏం జరిగిందంటే అది కూడా మనకు అప్డేట్ వచ్చింది. పలు ఆస్తుల వివరాలు పొందుపరచలేదని అక్కడ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. అందులో నామినేషన్ పత్రాల్లో కొన్ని ఖాళీలు వదిలేశారు, అందులో ఆస్తుల వివరాలు చెప్పాలి కానీ ఆయన చెప్పలేదు, సో ఇది రూల్స్కి విరుద్ధం, ఈసీ రూల్స్కి విరుద్ధం, అతని నామినేషన్ యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి పెట్టారు. దీంతో రిటర్నింగ్ అధికారి బొగ్గన న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతానికి అది ఇంకా హోల్డ్లో పెట్టారు, యాక్సెప్ట్ చేయలేదు. అలాగే పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ నామినేషన్ కూడా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అతని అఫిడవిట్ మీద కూడా కేసులు ప్రస్తావించలేదు అని చెప్పి జనసేన అభ్యర్థి పంచగర్ల రమేష్ ఆయన నామినేషన్ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచగర్ల రమేష్ గారు అదీప్ రాజ్ నామినేషన్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇప్పుడు అదీప్ రాజ్ భార్య అతని పేరు డమ్మీ నామినేషన్ వేశారు కదా, సో ఆమె అదీప్ రాజ్ భార్య యొక్క నామినేషన్ పత్రాలను ఈసీ అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అఫిడవిట్పై అభ్యంతరం వ్యక్తం చేసిన స్వతంత్ర అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి కోట్ల విలువైన ఆస్తులను నామినేషన్లో చూపలేదు అని చెప్పి ఫిర్యాదు చేశారు. అలాగే ఇలా చాలా ఫిర్యాదులు రావడంతో ప్రస్తుతానికి కొన్ని నామినేషన్స్ ఆపారన్నమాట. సో మనం ఒకసారి చూసుకుంటే నామినేషన్స్ అంటే ఈ అప్డేట్స్ మనం చూసుకుంటే ఈ అఫిడవిట్స్లోకి వెళ్ళి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ దీనిలో వచ్చేస్తాయి. ఏసీ జనరల్ అటు కొట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసి కాన్స్టిట్యున్సీ మనకి ఎక్కడెక్కడ ఆపారు ఎక్కడెక్కడ ఉంది అంటే ప్రస్తుతానికి చీరాలు చూద్దాం, అసలు ఎవరివి వచ్చాయి ఏంటనేది చీరాలు చూస్తే చీరాల్లో ఇంకా అప్డేట్ లేదు. మొత్తం మీద 39 ఉన్నాయి, యాక్సెప్ట్ రిజెక్ట్ ఇంకా అప్డేట్ అయితే రాలేదన్నమాట. మంగళగిరి చూద్దాం, దెందులూరు ఒకసారి చూద్దాం. దెందులూరులో ఇది కూడా అప్డేట్ రాలేదు, కొన్ని అప్డేట్ వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. మంగళగిరి చూద్దాం ఒకసారి. సో మంగళగిరి మొత్తం 76 పడ్డాయి, అందులో కూడా యాక్సెప్ట్ రిజెక్ట్ ఇంకా అప్డేట్స్ ఏమీ రాల. అద్దంకి చూస్తే మొత్తం 36 వస్తే అందులో 15 యాక్సెప్ట్ చేశారు, 21 రిజెక్ట్ చేశారు. మొత్తం 36 పడ్డాయి అద్దం కాన్స్టిట్యున్సీ, అందులో 15 యాక్సెప్టెడ్, 21 రిజెక్టెడ్. అంటే కొన్ని అప్డేట్స్ వచ్చాయి, కొన్ని రాలేదన్నమాట. ఇదిగో ఆచంట కాన్స్టిట్యున్సీలో 26 నామినేషన్స్ పడితే 21 యాక్సెప్ట్ చేశారు, 5 రిజెక్ట్ చేశారు ప్రస్తుతానికి యాజ్ ఆన్ నౌ. అదోని కాన్స్టిట్యున్సీ చూసుకుంటే 23లో 1 యాక్సెప్ట్ చేశారు, మిగిలిన ఇంకా అప్డేట్ అవ్వాల్సి ఉంది. అంటే 1 by 1 అవుతున్నాయి. ఇప్పుడు ఆలగడ్డ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో 1 by 1 చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఒక రకంగా చాలామంది అభ్యర్థులకు టెన్షన్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈసీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. గత ఎన్నికల వరకు అక్కడక్కడ వాళ్ళు బ్లాంక్స్ వదిలేసినా పర్వాలా, పెద్దగా ఈసీ సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా నామినేషన్ పత్రాలు ఫిలప్ చేసేటప్పుడు ప్రతిదీ ఆస్తుల వివరాలు కూడా ఎక్కడ మిస్ అవ్వకూడదు. భార్య పేరిట ఉన్న ఆస్తులు, పిల్లల పేరిట ఉన్న ఆస్తులు కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, ఎక్కడెక్కడ ఏ కేసు నమోదైంది, ఆ కేసు ప్రస్తుత స్టేటస్ ఏంటి, నెక్స్ట్ వాయిదా ఎప్పుడు ఉంది, ఇదంతా కూడా చాలా క్లియర్గా ఇవ్వాలి. లీగల్గా నోటరీ ఇవ్వాలి. ఇదంతా కూడా సెల్ఫ్ డిక్లరేషన్స్, సంతకాలు మ్యాచ్ అవ్వడం, ఒక చోట ఒక సంతకం ఇంకో చోట ఇంకోలా పెట్టినా కుదరదు. ఇలా అనేక రూల్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని
నామినేషన్ పత్రాలు 1కి 2 సార్లు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రముఖుల యొక్క నామినేషన్స్ ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేస్తున్నప్పటికి 4:45 అవుతుంది. ఇప్పటికి ఉన్న స్టేటస్ ప్రకారం అయితే చాలామందివి స్టిల్ ఇప్పటికీ హోల్డ్లో ఉన్నాయి. కొంతమంది మీద ఇప్పటికీ ఫిర్యాదులు అందుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది ఫిర్యాదులు అందడంతో చూశారు, పరిశీలించి మళ్ళీ యాక్సెప్ట్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. సో మనకి కంప్లీట్గా ఈరోజు నైట్ ఎనీ టైం లేట్ అయినా సరే ఈరోజు నైట్కి స్క్రూటినీ జరిగిపోద్ది. మరీ ఏమైనా అభ్యంతరాలు ఫిర్యాదులు ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటారనమాట. థ్యాంక్ యూ.